సరే చూడమ్మా, మనం గత వారం ఏం చెప్పుకున్నామనంటే దక్షిణకి గంగా గోదావరిలో కాకకాలేకర్ అనేటువంటి ఆయన ఒక యాత్రని గురించి వర్ణిస్తూ ఉన్నాడు. గోదావరి నది యొక్క యాత్రని గురించి ఆయన చక్కగా మనకి వర్ణిస్తూ ఉన్నాడు. అంటే ఏంటి, ఒక కహానిక ఒక కథ రాసేటప్పుడు ఆయన ఊహాజనితంగా రాసుకుంటూ ఉంటాడు. ఆయన అంటే ఏంటి, ఈ కథలో ఇది ఇలా చెయ్యాలి, ఇలా ఉంటుంది అని ఒక రకమైన వాడి కథని ఒక మలుపులు తిప్పుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఈ కథలో చెన్నై నుంచి గోదావరి వరకు వచ్చారు. చెన్నై నుంచి గోదావరి రాజమహేంద్రవరం వచ్చారు. తర్వాత బెజవాడలో సూర్యోదయం చూశారు. వాళ్ళు వర్షాకాలం కాబట్టి, బరసాత్ అంటే వర్షాకాలం కాబట్టి పూछना ही क्या है जहाँ तहाँ छटवाली हरियाली फैलगी అక్కడక్కడ మొలకెత్తిన మొక్కలను చెప్తూ ఉన్నాడు. ఆయన ఒక్క వాతావరణం సృష్టించుకోవడానికి ఎంత చక్కగా కవి వర్ణిస్తున్నాడో చూడండి. గోదావరి నది ఒడ్డున ఉండేటువంటి ప్రదేశం ఇలా ఉంటుంది అని చెప్తున్నాడు. వర్షాకాలం కాబట్టి వాతావరణంలో ఎక్కడో ఉండేటువంటి అంకురం కూడా పైకి వచ్చి ఒక మొక్కలాగా పైకి వస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఏంటి, ఏవైతే జో ముర్జా హోతే హై, జో పేడ్ పౌధే జో కోమల్ పల్లవు వికసిత కట్టే మంచి మంచి కోమల పల్లవు అంటే మంచి మంచి ఆకులతో ఏ కొత్త కొత్త ఆకులతో కొత్తగా ఆ చెట్లు మళ్ళా చిగిరించి ఆనందంగా కలుగుతాయి. ఎప్పుడు జో బర్సాత్ దిన అలాగే చెప్తున్నాడు. ఈయన కూడా కాలేకర్ అనేటువంటి ఆయన, కాలేకర్ అనేటువంటి ఆయన ఇలా ఉంది వాతావరణం. అక్కడ అప్పుడప్పుడే వర్షం పడుతుంది కాబట్టి చిన్న చిన్నగా మొలకెత్తేటువంటి మొక్కలను కూడా నేను ఆహ్లాదకరంగా ఉండేవి అని చెప్తున్నాడు. తూర్పు వైపు నుంచి రైలు వెళ్తుంది కాబట్టి కినారే హీ బహ్ అయితే పర్ కినారా ऊंचा होने के कारण पानी हमें कभी नहीं दिखाई पड़ता అని చెప్తున్నాడు. మళ్ళా కూడా ఏమంటున్నాడు ఆయన, అక్కడక్కడ మేము ట్రైన్లో వెళ్తున్నాం కాబట్టి ఎక్కడో లోతుగా ఉంటాయి నీళ్లు, కాబట్టి మనకి ఎంత లోతుగా ఉంటుందో తెలియదు. కాబట్టి ఏంటి, ఎంత ఎత్తులో ఉన్నా నీరు మనం లోతు నుంచే చూస్తాం. అంటే పైనుంచి మనం ట్రైన్ వెళ్తుంది కాబట్టి చూస్తాం ఊరికి ఎంత లోతు ఉన్నది దిగితే కదమ్మా తెలిసింది ఏదైనా కూడా, అలా అని చెప్తున్నాడు అన్నమాట. సరే, నౌకాओं पर हमें नहर कर अनुमान करना अंजना వేస్తున్నాడు. अपने पाल कतार में खड़ी हुई नौकाओं पर हमें नहर का अनुमान करना पड़ता. ఒక ఊహ అన్నమాట, ఒక అంచనా వేస్తూ ఉన్నాడు. అక్కడ बीच बीच में छोटे छोटे तालाब भी मिलते हैं, इनमें रंग बिरंगे बादलों वाला आसमान नहाने के लिए उतरता हुआ दिखाई पड़ता है. इससे पानी गहराई और भी अदा हो जाती है. कहीं कहीं चंचल कमलों के बीच खामोश खड़े हुए बगलों को देख सवेरे की ठंडी ठंडी हवा का अभिनंदन करने का मन मच्छर पड़ता है. అసలు ఉండేటువంటి పడవలు చక్కగా కొంగలలాగా ఉన్నాయి అన్నాడు. కొంగల యొక్క పాదముద్రలు కూడా అబ్బాయి ఎంత చక్కగా ఉన్నాయి, అవి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఎక్కువగా కొంగలు నీళ్ళల్లో మునిగి ఒంటికాల మీద నిలబడుతూ ఉంటాయి. ఎంత చక్కగా వర్ణించాడో చూడండి. ఒంటికాల నిలబడి తపస్సు చేసుకునే శక్తి ఒక్క కొంగకి ఇచ్చాడు, ఒక పక్షి జాతికి ఇచ్చాడు. जो एक ही पेड़ में खड़े होने की शक्ति भगवान उनको बगला को देती है. ఒక పొంగనటువంటి శక్తిని భగవంతుడు పొంగొక్కడే ఇచ్చాడు. చక్కగా అలా ఉంది అని చెప్తున్నాడు. కవితా ప్రవాహే బాకర్ జాతే హుయే కొవ్వూరు స్టేషన్ ఆగా, అలా కవిత్వాన్ని వర్ణించుకుంటూ వచ్చి కొవ్వూరు స్టేషన్కి వచ్చారు. బన్మే అహం उमंग भरा के अब्बा तब उत्साह अब यहाँ का गोदावरी मैया का भी दर्शन होने लगेंगे. अब्बा గోదావరి మాత యొక్క దర్శనం ఎంత పవిత్రమైనటువంటి గోదావరి, కాలుష్యమైనటువంటి గోదావరి, నిర్మలంగా ప్రవహించేటువంటి గోదావరి నది యొక్క ఆ వాతావరణం, ఆ చుట్టుపక్కల అవన్నీ చూస్తూ ఉండే మనకి అబ్బా ఒక రకమైనటువంటి ఆహ్లాదం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. బాగా గోదావరి నదిని చూసాము, తల్లి ఎంత నిర్మలంగా ప్రవహిస్తుందో, ఎటువంటి కల్మషం లేదు. బీదవాడు దిగినా లేదు, కళ్ళు లేనివాడు దిగినా లేదు, ఇంకొకటి దిగినా లేదు. అందరినీ కూడా భరించేటువంటి శక్తి జో గోదావరి మయ్యాకు దర్శనం. ఆ పవిత్రమైనటువంటి గోదావరి మాత యొక్క దర్శనం చేసుకున్నాకనే
మన జన్మ ధన్యమైపోయిందని చెప్పుకోవాలి. అలా ఎప్పుడైనా తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు కలుపుకునేటువంటి ఆనందం అనమాట మనకి. చుట్టుపక్కల ఇంకేమైనా చూడాలంటే ఆ ఆనందం అనమాట. ఒడ్డుకు ఒకవైపున చూసినప్పుడు ఇంకొక వైపున ఏముంటాయా అనేటువంటి ఒక కొత్త ఉత్సాహం మనలో నింపుతుంది. కాబట్టి ఇలాంటి వాతావరణాన్ని కవి ఇతను మనకు వర్ణిస్తూ ఉన్నాడు అని చెప్తాడు. పుల్పర్ గుదతే సమయ దాయేదికే ఆ బాయే, ఒక దడ ఎడమవైపు చూసాము, కుడివైపు ఏముంటుందో అనేది చూడాలి కదా మనం. కాబట్టి ఏంటి జో నయే ఓంగ్ అనమాట, కొత్త ఉత్సాహం. ఒకవైపు చూసాం, ఇంకో వైపు ఏముందో, ఇంకా ఏమైనా ఫౌంటైన్స్ ఉన్నాయో, గార్డెన్స్ ఉన్నాయో, ఇంకా ఏమైనా కొత్త కొత్త దేవాలయాలు ఉన్నాయో, ఈ ఒడ్డున ఇల్లు ఉంది కాబట్టి ఆ ఒడ్డున ఖచ్చితంగా ఏవో ఉంటాయి అని చెప్పి గట్టిగా మనం నమ్మేటువంటి వాళ్ళం. కాబట్టి అలా मैंने गंगा सिंधु सोनभद्रा ఐరావతి जैसी महानदियों को विशाल प्रवाह बनकर देखे हैं. చూసాం, ఇన్ని నదులను మనం చూసాం, విశాలంగా లోతుగా కల్మషం లేనటువంటి వాతావరణం నిర్మలంగా ప్రవహిస్తాయి. కాబట్టి నీటిని మనం కల్మషం చేయకూడదు, నీటిని కూడా పవిత్రంగా చూసుకోవాలి. నదుల్లో కానీ చక్కగా స్నానం చేసేప్పుడు మంచి వాతావరణంలో మనం నీటిలో స్నానం చేయడం అనేది జరగాలి అని చెప్తున్నాడు. बेजवाड़ा में कृष्णा माता के दर्शन पर हमें गर्व करता रहूँगा. అబ్బా, కృష్ణ యొక్క దర్శనం అంటే అమ్మవారి కృష్ణ ఒడ్డున వెలిసింది కాబట్టి ఒడ్డున తట్ పర్ కృష్ణాదేవి, కృష్ణా నది బహతి హై, కృష్ణ యొక్క నది ప్రవహిస్తూ ఉంది కదా, అక్కడ దుర్గా అమ్మవారు అనేటువంటి ఒక మంచి శక్తిశాలిటువంటి ఒక దేవత వెలిసింది అనుకుంటున్నాడు. రాజమహేంద్రి ఆగే గోదావరి కా శాన్ షౌకత్ చూడడానికి, గోదావరిలో చూస్తుంటే నీరు నిర్మలంగా కాలుష్యం లేకుండా అతి పవిత్రంగా ఎంతో చక్కగా ఉంది అని చెప్తున్నాడు. इस जगह पर मैंने जितने भव्य कहोगा प्रकृति के टाट बाट का अनुभव किया. ఆడంబరాల తలుపులు కూడా, అంటే ఆడంబరం అంటే నిడాడంబరంగా ఉండాలి, ఎప్పుడూ కూడా ఆడంబరం అనేది ఉండకూడదు. ఏ గుళ్ళో వెళ్ళినా సుభద్రాకుమారి చౌహాన్ ఏం చెప్తోంది మనకి, గుళ్ళో వెళ్ళినప్పుడు భగవంతుడు నిర్మలమైన మనసుతో మనం ధ్యానించుకుంటే చాలు, ఏ ఆడంబరాలు కూడా అక్కర్లేదు. కేవలం నిర్మలమైన మనసుతో जो भगवान को अर्पित करना चाहिए, ఒక దిల్ నిర్మల్ होना चाहिए. మన మనసు చక్కగా ఉండాలి, భగవంతుని అప్పుడే మనం చక్కగా కొలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్తున్నాడు. उतना शायद ही कहीं दूसरी जगह किया हो, बच्चों की तरफ नजर फैला तो दूर दूर तक पहाड़ियों को श्रेया नजर आई. తూర్పు వైపున చూస్తూ ఉన్నాము, చూస్తూ ఉన్న కొద్దీ కూడా దూరంగా కొండలు కనపడుతూ ఉన్నాయి. అంటే ఏంటి, ఇక బాగా కొండల చాటున మనకి ఆకాశం ఎక్కువగా కొంచెం తక్కువ దృష్టిలో చూడగలుగుతాం మనం. నిర్మలమైన ఆకాశ కొండ కోణంలో తొందరగా పొద్దుపోతుందని చెప్తారు. కాబట్టి ఏంటి, ఈ మబ్బుల దాటికి ఆ కొండ కోణలు ఎక్కడో పై ఎత్తులో ఉంటాయి. కాబట్టి కొండలన్నీ కూడా వాతావరణం ఎక్కడైనటువంటి ఆ మేఘాల యొక్క వాతావరణాన్ని కూడా ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. आसमान में बादल गिरे रहने से सूरज का दुख कहीं नहीं नमो निशान तक नहीं था. ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్ముకొని ఉన్నాయి కాబట్టి జో పహాడియోకి నజరాయి అంటే ఏమంటున్నాడు, ఆ కొండల యొక్క శ్రేణులను చూస్తూ ఉన్నాడు. ఆస్మాన్ మే బాదల్ గిరేరానే సే సూరజ్ కా ధూప్ కా నహీ నమో నిశాన్ తక్ నహీ తా. కొండ కోణాల దగ్గర ఆకాశం మనకి కనపడుతూ ఉన్నది. అక్కడ చూస్తూ ఉంటే ఎటువంటి ప్రదేశాల్లో కూడా ఎండ అనేటువంటిది మనకి కనపడదు. కేవలం కొండకు దిగువగా ఆకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. కాబట్టి అక్కడ ఏమీ కూడా మనకి అంత అవగాహనగా ఏమీ లేదు అని చెప్తున్నాడు. బాదलों का रंग सांवल होने के कारण गोदावरी के थोड़ा दूषित मट में जल की छाई और भी गहरी हो रही थी. అక్కడ ఉండేటువంటి ఆ ప్రతిబింబంలో ఉండేటువంటి ఆ గోదావరి యొక్క ఆ కొండల యొక్క నడుములో ఉండేటువంటి ఆ కొండ ప్రాంతంలో అసలు మనకి ఆకాశమే చాలా తక్కువగా కనబడుతూ ఉండేది. కాబట్టి అక్కడ మట్టుమైలే జలకి ఛాయ ఔర్వి గహీ హో రహీ థీ. మురికిగా ఉండేటువంటి ఆ లోతు ప్రాంతం మనకి అక్కడక్కడ ఏమీ తగలట్లా, చక్కగా నిర్మలంగా ఉంది. ऊपर के और नीचे की छाई के करने से सारे दृश्य को बैठक प्रभाव की शीतल और सुंदरता छाई हुई थी. ఆ ప్రదేశం అంతా కూడా విపరీతంగా అందంగా ఉంది అని చెప్తున్నాడు. ఒక పక్క పర్వత శ్రేణులు, ఒక పక్క ఆకాశంలో మనకి
ముగ్గులని కమ్ముకొని ఒక రకమైన చీకటి ప్రాంతం. ఆ చీకటి ప్రాంతంలో నుంచి మనం నీళ్ళలోకి చూసేటట్టయితే నీళ్లు మనకి ఆ అల్లకల్లోని సృష్టించుకోకుండా నిర్మలంగా ప్రవహిస్తున్నాయి అని కనిపించేటువంటి ఒక అనుభూతి. और पहाड़ के कुछ उतरे हुए धौल धौल बादल तो बिल्कुल ऋषिमुनियों को जैसे लगते थे. అక్కడక్కడ తెల్లటి ధవళ అంటే తెల్లటి మేఘాలు, నల్లటి మేఘాల మధ్య ఒక తెల్లటి మేఘాలు మనకి ఎప్పుడైతే కనబడుతున్నాయో కవి ఎలా వర్ణిస్తున్నారంటే వాళ్ళని సాధువులు సంతులతో వర్ణిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చక్కగా పెద్దవాళ్ళని పంట పండి వాళ్ళు ఇంకా ఎప్పుడో రాలిపోతారు, ఆకు పండినటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళు ఎప్పుడు రాలిపోతారు. కాబట్టి ఆ సాధువుల యొక్క ఆ దృశ్యమే ఆ ఆకాశంలో అలా కనిపిస్తూ ఉంది అంటున్నాడు. అంటే ఆ వర్ణన కవి అలా చేసినాడు. ఎప్పుడో నల్లటి మేఘాల మధ్యలో అక్కడక్కడ తెల్లటి మేఘాలు సాధువులని సంతులని తలపించేటట్టుగా ఉన్నాయి. ఆ మేఘాల మధ్యలో ఉండేటువంటి తెల్లటి మేఘాలు అని చెప్తాడు. इस सारे दृश्य का वर्णन कैसे किया जा सकता है? అప్ప ఇంత వర్ణన నేను ఎలా చేయగలుగుతున్నాను, ఏంటో ఎలా చేయాలి అనేటువంటిది అసలు ఏమీ అర్థం అవుతున్నారు. అది చక్కగా చెప్తున్నారు కవి అనేటువంటి వాడు. చక్కగా ఒకదాని కొద్ది గోదావరి ఒక ఒక ప్రవాహంగా వెళ్ళిపోయేటువంటి ఆయన కథలో అక్కడక్కడ ఆయన చూసినటువంటి అనుభూతులను కానీ ఇలా కవి వర్ణించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. కథ నడవాలి అంటే ఇలా జరగాలి. కాబట్టి చక్కగా అన్నీ చక్కగా వర్ణించేటువంటి వాడు కవి. ఎవరు చెప్తారు? మేము మనోభావాలు ఎవరు ప్రకటింపజేస్తారు? కాబట్టి కవులకి కథలు రాసేటువంటి కవిత్రులకి కవులకి అవి చెల్లుతాయి. కాబట్టి వేరే వాడు మన వల్ల సాధ్యం కానిటువంటి విషయం. కాబట్టి ఇలా ఏం చెప్తారు? నల్లటి మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. ఆ కమ్ముకునేటువంటి మేఘాల నుంచి అక్కడక్కడ తెల్లటి మేఘాలు నాకు కనపడుతూ ఉన్నాయి. ఆ కనబడేటువంటి మేఘాలు సాధు సందుల్ని కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పేటువంటి సుందరమైనటువంటి అందమైనటువంటి ప్రకృతిని చక్కగా ఆస్వాదిస్తూ ఆయన వర్ణించాడంటే నేను మాత్రం అతిశయోక్తి లేదు అని చెప్తున్నాడు. కళ్ళకి కట్టినట్టుగా చెప్తున్నాడు కవి. అలా ఇతర సారా పని కహాసే ఆతే పాప, ఇన్ని నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ పర్వతాలలోంచి ప్రవహించి ప్రతి ఒక్క నదిలో నుంచి నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి కదా. ఇన్ని నీళ్లు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంత కొండలు కోనల్లో నుంచి పరుగులు ఎత్తుకుంటూ ఈ నీరన్నీ కూడా ఒక ప్రవాహ రూపంలో వచ్చి విభిన్న నదులుగా ఏర్పడి ఆ నదులన్నింటినీ కూడా జీవజలాలైపోయి ప్రజలకి తాగటానికి ఒక మంచి నీరుగా తయారైంది. ప్రజలందరికీ పంచిపెట్టినటువంటి అమ్మా ప్రపంచంలో ఇంకొక అద్భుతమైనటువంటి ఇలాంటి ఎక్కడ సృష్టి ఉంది అనేటువంటిది ఆలోచిస్తే అసలు ఈ మేధా సంపదకి అందరిటువంటిది ఇదంతా. కాబట్టి ఈ నీళ్ళన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నాడు. ఇన్ని నీళ్లు హిమాలయ పర్వతాల నుంచి మనకి నిరంతరం జీవనదులుగా ప్రవహిస్తూ ఆ హిమాలయ పర్వతానికి చాలా నదులు ఉంటాయి. కాబట్టి ఆ నదుల యొక్క ప్రవాహం చక్కగా ప్రవహిస్తూ కొన్ని నదులు ఏర్పడి అది నదీపాయక ప్రాంతంలో నుండి ప్రజలకి వాళ్ళకి కావాల్సినటువంటి నీటిని మనకు చక్కగా అందిస్తుంది. ఈ నదులు నిరంతరం మనకు ప్రవహిస్తున్నాయి. అంటే మా కవియత్వ హృదయం యొక్క మనస్సు ఎంత చక్కగా వర్ణించగలరు. అది ఆయనకి సాటి అని చెప్తున్నాడు. నేను చక్కగా చెప్పగలుగుతున్నా. ఇంత వర్ణన ఎలా జరుగుతుంది అని అంటే చూసిన అనుభవంగా ఉండాలి, అప్పుడు ఇంకోటి ఏదైనా ఉండాలి. కాబట్టి ఇలా జరుగుతుంది అని ఖచ్చితంగా మనం చెప్పగలుగుతున్నాము అని చెప్తున్నాడు. విపత్తులు సే విజయ సైతి పరుగా ఈ కష్టాలను అనుసరించు మీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటూ కొండల్ని దాటాలి, పొలాన్ని దాటాలి, ఇన్ని దాటుకుంటూ ఈ నీటి ప్రవాహం అనేటువంటి జరుగుతూ ఉండాలి. దీనివల్ల ఈ వాతావరణంలో కాలుష్యం ఉండదు. చక్కగా మనం తాగటానికి మంచి నీటిని ఇన్ని నదులు మనకి ఇస్తున్నాయి, జీవనదులు. ప్రతి ఒక్క దాంట్లో కూడా నీటికి కరువు లేనట్టుగా చేసేటువంటి ఆ నీటిని మనం ఇప్పుడు కూడా సద్వినియోగం చేసుకోవాలి, కల్మషం లేకుండా చూసుకోవాలి నీటిని అని చెప్తున్నాడు. राष्ट्र तरफ वैभव की नई नई चटाइयाँ दिखलाता और चारों तरफ अपनी సమృద్ధి ఫైతా జాతాకై నాలుగు వేపులా ప్రవహింపచేస్తూ ఉంది. నీరంతా కూడా చక్కగా అక్కడక్కడ వ్యాపిస్తూ ఉన్నాయి. నీరన్నీ కూడా చెరువులుగా, కుండలుగా, ఇంకా బావుల్లోకి, చెరువుల్లోకి, నదుల్లోకి, పిల్లకాలులు ఇలా ప్రవహింపచేసుకుంటూ ఈ నీరన్నీ కూడా పంట పొలాలకు మళ్ళించుకుంటూ రైతులకి
అండగా ఉంటుంది నీరు. కాబట్టి ఏంటి, ఇన్ని విధాలు ఉండేటువంటి నీరు అబ్బా ఎక్కడి నుంచి వస్తుందబ్బా, ఇంత ప్రవాహం వృద్ధిది ఈ కొండ కోణంలో నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి పుట్టించండి సృష్టికర్తకే తెలియాలి. కానీ మానవ మాత్రలో మనం ఏదో చెప్పుకోగలుగుతాం, అంత మటుకే అని చెప్తున్నాడు. उसी तरह गोदावरी का अखंड प्रवाह पहाड़ों से निकल कर अपने गौरव के साथ के लिए आता हुआ दिखाई पड़ता है. गोदावरी యొక్క నీరు అఖండ ప్రవాహం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అబ్బా ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనకి కొండలో నుంచి కదా. ఇవన్నీ కూడా పహాడం से निकल कर కొండలోంచి బయలుదేరి अपने गौरव के साथ के लिए తన గౌరవాన్ని కూడా తీసుకొస్తుంది. ఏ మాలాగా నిర్మలంగా ఉండకుండా మాలాగా చెప్పగలిగేటువంటిది ఇది అని చెప్తున్నాడు ఆయన. చక్కగా ఈ నీటి ప్రవాహాన్ని ఇలా సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోవద్దు అని చక్కగా చెప్పినాడు. छोटे बड़े जहाँ तो नदी के बच्चे చిన్న చిన్న పడవలు ఉంటాయి. పాపం నదులు నమ్ముకొని బతికేటువంటి వాళ్ళు మత్స్యకారులు ఉంటారు. ఆ పుట్టినటువంటి పిల్లల దగ్గర నుంచి కూడా ఎప్పుడైతే ఈ నది ఉద్భవించిందో అప్పటి నుంచి కూడా ఆ పడవలు చిన్న పిల్లలుగా పుట్టి పెద్ద పెద్దవవుతూ అవే జీవనాధారం అవుతున్నాయి. జో మర్చిపోకే అంటే మామూలుగా ఉండేటువంటి మత్స్యకారులు ఉంటారు చూడండి, చేపలు పట్టేటువంటి వాళ్ళు, పడవలు కూడా చక్కగా నీటిలోనే అవి కూడా పెరుగుతూ ఉన్నాయి అని చెప్తున్నాడు కవి. చూడండి, జహాతో నదికి వచ్చేకే పడవలు కూడా నది యొక్క పిల్లలే కదా అంటున్నాడు. जो माता के स्वभाव से परिचित होने के कारण उसकी गोद में मनमाना नाचे. గోదావరి నది ఒడ్డున గోదావరి నదిలో పుట్టి పెరిగేటువంటి ఆ పడవలు చక్కగా ఎంత లోతు ఉన్నాయో, ఎంత నిర్మలంగా ఉన్నాయో వాళ్ళకే తెలుస్తాయి. పుట్టి పెరిగిన వాతావరణంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఊళ్ళో ఇది ఉంది, ఆ ఊళ్ళో ఇది ఉంది అని మనం చెప్పుకుంటాం. అలాగే పడవలు కూడా ఇక్కడే అమ్మఒడిలో మనం సేద తీరాం, అమ్మఒడిలో జన్మించాం, అమ్మఒడిలోనే పెద్దవాళ్ళం అవ్వాలి. ఈ ఉండేటువంటి అమ్మఒడి మనకి ఏమి ఇస్తుందో, ఎటువంటి మనకి ఆర్థిక వనరులను చేకూరుతుందో తల్లిని నమ్ముకున్నాం కాబట్టి, ఈ నదిని నమ్ముకున్నాం కాబట్టి అదే వాళ్ళకి ఇంత ఆహారం పెట్టగలుగుతున్నది అని చెప్పాడు. జో మాతాకి స్వభావసి పరిచిత కొన్ని మన్మానాన్ని చక్కగా డ్యాన్స్ చేస్తాం, ఆనందంగా ఉంటాం, అక్కడే खेले ఆడతాం, ఉచ్చిలేమో ఉంది అంటే గొంతులు వేస్తూ ఉంటాము అని చెప్పినాడు. తో ఇసి రోడ్ని కావాలా కౌన్హే ఆపేవాళ్ళు ఎవరు ఉంటారు అక్కడ? చక్కగా పడవలు చక్కగా దర్శనమిస్తాయి. మనం వెళ్ళంగానే పడవలు చక్కగా అక్కడే పుట్టి పెరిగినటువంటి పడవలు అంటున్నాడు కవి. అక్కడే పుట్టి పెరిగిన అంటే ఎప్పుడు అయితే ఒక నది ప్రవహిస్తూ ఉంటుందో ఈ నది నుంచి ఆ నది ఒడ్డుకు దాటాలి అంటే ఖచ్చితంగా మనం పడవల సహాయంలోనే ఈ నది నుంచి ఆ నదికి దాటాలి. మనం ఎక్కడైనా చూస్తూనే ఉంటాం, ఎటువంటి పరిస్థితులు కూడా మనం చక్కగా చూస్తూనే ఉంటాం. ఎందుకంటే తల్లి ఒడిలో పుట్టినటువంటి వాతావరణం కాబట్టి ఇది చక్కగా ఉండేటువంటి నీరు, ఆ నీటిలో ఉండేటువంటి పడవల్ని పిల్లలుగా పోల్చి చక్కగా ఆ నీటిలోనే ఈ పిల్లలు ఆడుకోవటం, గంతులేయటం, ఆనందాన్ని పొందటం ఇవన్నీ కూడా కవి యొక్క వర్ణనకు రూపాలు. అద్భుతమైనటువంటి ఒక మంచి అవకాశం లభించింది కవి కూడా. ఇలా వర్ణించడానికి ఒక మంచి అవకాశం కవి కూడా అనుకుంటుంది. కూర్చొని రోపిని వాళ్ళ కొన్ని ఆపేవాళ్ళు ఎవరు ఉంటారు? తల్లి ఎంత చక్కగా మనం ఆనందంగా ఉంటే అంత మెచ్చుకునేటువంటిది తల్లి మనకి. తల్లి యొక్క హృదయం చవి చూడాలి అంటే అబ్బా అసలు ఊహకన్నది అది కూడా. కాబట్టి గోదావరి నదిలో పుట్టినటువంటి పడవలు కూడా పిల్లలతో సమానంగా పోల్చాడు. కాబట్టి ఆ పిల్లల ఆ నదిలోనే పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఆ నదిలోనే ఆడుతూ పాడుతూ గెంతులు వేసుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అంటే ఒక రకంగా నది ఎంత వాళ్ళకు ఉపయోగపడుతుందో చక్కగా ఆలోచించుకోండి మీరు కూడా. जो उपमा तो उनके नावों की अपेक्षा प्रवाह में जहाँ तहाँ पड़ते हुए पूरम को देनी चाहिए. అక్కడక్కడ సుడిగుండాలు వస్తూ ఉంటాయి, సముద్రంలో ఆటుపోటులు ఎక్కువ, సుడిగుండాలు వస్తూ ఉంటాయి. ఆ సుడిగుండం వచ్చినప్పుడు పడవలు మునిగిపోతూ ఉంటాయి. మళ్ళా అవి మళ్ళా పైకి వస్తాయో లేవా అనేది మనకి కూడా అందరికీ విషయం. కాబట్టి ఒక సుడిగుండం వచ్చి మనిషి నీటిలో కొట్టుకుపోయాడంటే ఇక మళ్ళీ జీవించడం కష్టం. కాబట్టి ఆ సుడిగుండాలు వచ్చేటువంటి అంటే ఆటుపోట్లను కూడా తట్టుకుంటూ
ఈ నది నిరంతరం ప్రవహిస్తున్నది ఉంటే నదిలో సుడిగుండాలు ఉంటాయి, అప్పుడప్పుడు సుడిగుండాలు వస్తూ ఉంటాయి. ఈ సుడిగుండాలని తట్టుకుంటూ ఆటుపోట్లను తట్టుకుంటూ నిరంతరం ప్రవహించేటువంటి ఈ నది యొక్క ఈ చిన్న పిల్లల యొక్క మనస్తత్వం పడవలతో పోల్చబ్బా కవి ఎంత చక్కగా ఎంత ఆనందంగా వర్ణించాడో చూడండి మీరే అంటాడు. लेकिन बच्चों की उपमा तो इन नावों की अपेक्षा प्रभाव में जहाँ जहाँ पड़ते थे भवरों को देनी चाहिए. పాపం పిల్లలు ఆటుపోట్లకు కూడా పాపం తట్టుకోవాలి. చేపలు పట్టేటువంటి వాళ్ళు ఎప్పుడూ పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు ప్రభుత్వం హెచ్చరికలు చేస్తూ ఉంటుంది. తుఫాను హెచ్చరికలు వచ్చినప్పుడు తీరం వెంబడికి వెళ్ళబాకండి, ఆ పడవలు అవి కొట్టుకుపోతూ ఉంటాయి, వీళ్ళు కూడా మనుషులు కూడా బ్రతకరు అని చెప్పి ఎప్పటికప్పుడు మనకి హెచ్చరికలు చేస్తున్నా కూడా పట్ట కోసం అని చెప్పి వాళ్ళు ఆ సుడిగుండాలను కూడా లెక్క చేయకుండా, తుఫాన్లు కూడా లెక్క చేయకుండా జో ఆంధీమే తుఫాన్లో కూడా వాళ్ళు ఆ పడవలు వేసుకొని జో మచ్చుకుంకా జో ఆహార్ చేతే జో మచ్చినా వాళ్ళ మత్స్యకారులకి చేపలే వాళ్ళకి జీవనోధారం. పగలు వేస్తే చక్కగా నదిని తల్లిని నమ్ముకొని అక్కడ ఉండేటువంటి ఆ చేపల్ని పట్టుకొని వాళ్ళు ప్రజలకి అమ్ముకొని వాళ్ళ జీవనాధారం వెళ్ళపోసుకుంటారు. అది కూడా చాలా గొప్ప విషయం అని చెప్తున్నాం. मनमाना नाचे खेले उछले और कूदे तो इसे रोकने वाला था नहीं, लेकिन बच्चों को मात्र इन नावों के अपेक्षा प्रभाव जहाँ तहाँ पड़ते हुए भवरों को भी देनी चाहिए. सुरगुंडालन కూడా చూడాలి అని చెప్తున్నాడు. कुछ देर दिख पड़े थोड़ी ही देर में भयानक तूफान का स्वांग रचा हो एक ही पल में खिलखिलाकर हंस पड़े थे. ఒక్కొక్క తడవ తుఫాన్లు వచ్చిపోతూ ఉంటాయి, మళ్ళా నిర్మలమైపోతూ ఉంటుంది. అప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు కుంగిపోకుండా నిర్మలంగా ఉన్నప్పుడు నవ్వుకుంటూ ఉండేకూడదు. ఎప్పుడూ కూడా నిర్మలంగా నవ్వుతూనే ఉంటాయంటే ఆటుపోట్లను తట్టుకునేటువంటి శక్తి నదీ నదాలకే ఉంటాయి. కాబట్టి ఆటుపోట్లను తట్టుకొని తిరిగి తన ప్రవాహం నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటాయి నదులు కూడా. ఏ పౌరు నజానే కహా సే ఆతే और कहाँ चल जाती थी. ఈ సుడిగుండాలు ఎక్కడి నుంచి వస్తాయో ఎక్కడికి వెళ్ళిపోతాయో ఎవరికి తెలియదు. అంతు పట్టినటువంటి విషయం బాగా ఆలోచించండి. చక్కగా నీటిని కూడా ఇలా వర్ణిస్తున్నాడు కవి, చక్కగా ఆలోచించండి అని చెప్తున్నాడు. కవి యొక్క హృదయం అలా ఉంది అని చెప్తున్నాడు. ఎన్ని రకాలుగా వర్ణించాడో చూడండి. మత్స్యకారులకి చక్కగా ఒక సముద్రము కానీ ఒక నదులలో ఉండేటువంటి ప్రదేశం కానీ చక్కగా వాళ్ళకి జీవనోపాధిని కలిగిస్తున్నాయి. చక్కగా మరి వాళ్ళకి చదువుకునేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉండాలి పూర్వకాలంలో. ఇప్పుడు వాళ్ళు కూడా జ్ఞానం లేని వాళ్ళు కూడా చదువుకోగలుగుతున్నారు. కాబట్టి నదీ నదాములను తల్లిను నమ్ముకొని బతికేటువంటి మత్స్యకారులకి చాలా ఉపయోగకరంగా ఉండే సముద్రంలో ఉండేటువంటి చేపల్ని నమ్ముకొని బతికేటువంటి వాళ్ళు ఉంటారు. నదుల్లో కాస్త కూస్త దొరికేటువంటి వనరులను ఉపయోగించుకుంటూ ఉంటారు వాళ్ళు. అలా వాళ్ళ యొక్క జీవనోపాధిని వెళ్ళదీసుకుంటూ ఉంటారు. ఇలా వర్ణించాడు కవి అని చెప్తున్నాడు.